సో గాయ్స్ చూసాను కదా, ప్రయాగ్రాజ్కి వెళ్ళే రూట్ అనమాట. ప్రజెంట్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. జబల్పూర్ నుంచి కూడా మార్నింగ్ వచ్చాం కదా, అక్కడక్కడ లైట్గా ట్రాఫిక్ జామ్ అయింది, కానీ ఇంత మొత్తానికి అయితే ఆగిపోలేదు. ఎగ్జాక్ట్లీగా రేవా సిటీ రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. నేను ఇప్పటికి ఒక 6 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ మట్టి రోడ్ కనిపిస్తుంది కదా కింద, ఇగో నా ఫేస్ నా హాలత్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ఆ మట్టి రోడ్లో ఫుల్ మట్టి రోడ్లో వచ్చినా అనమాట. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రేవా సిటీ టచ్ కాగానే ఈ హైవేలో రాకుండా సిటీ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. గూగుల్ మ్యాప్స్ పెడితే ఈజీగా అయితే డైరెక్షన్ అయితే చేస్తుంది. బెస్ట్ సజెషన్ ఏంటంటే నా నుంచి బెస్ట్ సజెషన్ ఏంటంటే రేవా సిటీ లోపల నుంచి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయితే బెస్ట్ అనమాట. ఈ హైవే నుంచి వస్తే మాత్రం మీకు అట్లా और कितना किलोमीटर है ऐसा? आपको जाना पड़ेगा 6 किलोमीटर करीब 12 किलोमीटर ऐसा हाईवे में 12. ये हाईवे में 12 जाना है, अंदर से जाएंगे तो 15 पड़ेगा. अच्छा 12 मतलब 12. సో చెప్పింది కదా, ఇట్లా హైవేకి వెళ్తే 12 కిలోమీటర్లు అవుతుందంట. లోపల నుంచి అయితే 15 కిలోమీటర్లు అవుతుందంట. కానీ 12 కిలోమీటర్ ఫుల్ జామ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ నుంచి వచ్చిన, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 12 కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట. సో నా సజెషన్ అయితే సిటీ లోపల నుంచి అయితే రాండి. నేను కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్ నుంచి సిటీ నుంచి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, ఇది నాకు తెలిసి ఈవినింగ్ కానీ నైట్ కానీ క్లియర్ అవుతుంది. ఇప్పట్లో అయితే క్లియర్ కాదు. ప్రయాగ్రాజ్ వచ్చే వాళ్ళకు ఒక క్విక్ అప్డేట్ ఇద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నా. సో బెటర్ టు కమ్ రేవా సిటీ లోపల నుంచి అయితే రండి, అవుట్స్కట్స్ నుంచి అయితే అస్సలుకి రాకండి.